ఎవరది? అగో ఏం పిల్ల, వయసు వచ్చింది, ఈ పాటికి పెళ్లి చేస్తే 4 పిల్లలు తల్లివేయదానివి, అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి, సూపర్వైజర్ నా మీద పట్టేస్తావు. బుద్ధి లేదు నీకు? తప్పైపోయింది సూపర్వైజర్ గారు, పై నుంచి దిగుతున్నాను కదా, కిందన వాళ్ళు కనపడలేదు. అమ్మగారు దివి నుంచి భూమి దిగుతున్న దేవకన్య, నీ కళ్ళు నార్మల్ గా లేవు, నెత్తికెక్కరే. ఇగో నువ్వు నా బట్టలని మట్టి చేసావు కదా, నేనేం చేయను. విప్పేయండి, ఉతికేస్తాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఇగో ఈసారిగా మట్టి వేసావంటే నేను ఉతకడమే కాదు, ఇస్త్రీ కూడా చేస్తా. ఇస్త్రీ కోపడకండయ్యా, మనుషులందరూ మట్టిలో నుంచే పుట్టారు కదా, మరి మనం మట్టిలోనే పనిచేస్తున్నాం. కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా? నాకంటే ఎర్రగా చూడ చక్కగా ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా, అందుకే కడుపు మంటిపోయి మట్టి పోసాను. తప్పా? ఓహో అలాగా, అదైతే తప్పలేదు. అబ్దుల్ భయ్యా, ఉల్లుక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే? నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం. అప్పు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు బే? ఇవాళ నువ్వు వడ్డీ కట్టాలా, నేను వెళ్ళాలా? నైతో గర్దన్ కాడుతుంగా. అబ్దుల్ భాయ్, ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను. పోయిన నెల ఇదే అబద్ధం చెప్పావు, మళ్ళీ అబద్ధం చెప్తావు బే? నీదే భాయ్, నీ చెప్పేది అబద్ధం కాదు భాయ్, అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు, అంతా ఖర్చే, అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా. అవును అబ్దుల్ భయ్యా, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఏడవలేకపోయావు. బెవకూఫ్కా బచ్చా. జా ఠైరో. అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. లో అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్యా. మాకి ఇంటికి వస్తాం, అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు. దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా. నమస్కారం భయ్యా, నమస్కారం. అబ్దుల్ భాయ్, డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళనే చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషుల్లో కూడా మానవత్వంగా నిరూపించావు. అభినందిస్తున్నా. సూపర్వైజర్ బాబు గారు, మా అబ్దుల్ భయ్యా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో పీకలి కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే. అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది? కారణం ఏంటి? ఆడపిల్ల కదా భాయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాల సీసాల పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టబోయా. అవి తేదవని చేయి జారి సీసాగా పగిలిపోయింది. ముందాడు పాలవు చూడు. కాస్త జాగ్రత్తగా ఉండదు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా, ఊరుకోమా, ఊరుకో 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 నా బాబు, ఊరుకోనన్నా, ఏడవకనన్నా, ఊరుకోరా. తులసి, తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. 3 రావణాసురులు మాత్రం ఉన్నారు.
ఎవరా ముగ్గురు? కోడు, గుడ్డ, కొంప. ఆ ముగ్గురు రావణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తాడే, అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాడ్ మిషన్ లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు ఒక వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. ఒక్క పావుసేరు బియ్యం ఇప్పించండి. గంజి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యా అల్లా, కట్టుకోవడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి 3 నెలలు అద్దె బాకి, ఇంకా ఎంతకాలం వదిలేయాలో. ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేమిటాయా? పళ్ళు రాలగొడతాను. యా అల్లా. ఇదిగో మూతకళ్ళ మస్తాను, ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి. నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. చీలక చక్కగా బోల్ని చిక్కింది, పదండి ఓ పట్టు పడదాం. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమీ తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికినే ఇచ్చేయడానికి నేను పిచ్చోడ్నా? మరి సొగసైన నీ అందరం నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పూరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏం బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం. సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. తులసి, ఆవ్ తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ వస్తాను? యా అల్లా, క్యా బాత్ హై తులసి, మాకి నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్త్, హమారా బచ్చా కే లియే, సమझा नहीं, मन की బిడ్డ కోసం. తులసి, मन की బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో, ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా హైనా, ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూతకళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకీ కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపుచ్చింది. అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకురా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ 4 ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళి పుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా.
వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర అని పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు తీసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు.